వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రబుల్, బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునన్న మాట చొప్పున ఆఖరి దినాలు చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ అనేకమైన శ్రమలు, బ్రతుకు భారంగా మారిపోతున్న రోజులు, ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనటువంటివి, ఉద్యోగపరమైనటువంటివి అనేక ఒత్తిడులు మన మీద ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో జీవిస్తూ ఉన్నాం. నెమ్మది లేనటువంటి పరిస్థితులు, మన చుట్టూ స్వార్థపరులు, ధనాపేక్ష కలిగిన వారు, కృతజ్ఞతే లేనివారు, దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నారు. వారి మధ్యన జీవము గల దేవుణ్ణి కలిగిన వారముగా మనం జీవించి కొనసాగించటం సవాలుతో కూడుకున్న పనే. ఈ నేపథ్యంలో మనకి శ్రమ కలిగినప్పుడు లేదా ఆటంకాలు, ఆపదలు మన మీదకు వచ్చినప్పుడు అనేక ప్రశ్నలు మనకు వేయబడతాయి. మన భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రశ్నించబడతాం. కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసములో బలహీనపడి, దేవుడు చేసిన మేళ్ళు, గొప్ప కార్యాలు మర్చిపోయి మరల తిరిగి పాత బ్రతుకు వైపు ప్రయాణం కొనసాగించే ఆలోచన కూడా చేస్తాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ చుట్టూ ఉన్న శ్రమల చేత, శోధనల చేత, అనేకమైన అనానుకూల పరిస్థితుల చేత దేవునికి దూరస్తుడుగా ఉండటానికి సిద్ధపడుతున్నావేమో. రక్షించుకున్న ఆయన, నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా జనాంగమా, మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాను. నాకు కావాలని పేరు పెట్టి పిలుచుకున్నాను. పరిస్థితుల వైపు చూడక, శ్రమల వైపు చూడక, నడిపించువాడనైనటువంటి నా వైపు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి ప్రతి చీకటి నుండి నీకు విడుదల కలుగు చేసే నా వైపు చూడమని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు ధైర్యం విడిచిపోవద్దు. ఆయన నిన్ను మర్చిపోలేదు, నీ చెయ్యి విడిచిపెట్టడు. అనేకసార్లు ఆయన గొప్ప కార్యాలు, ఆశీర్వాదాలు సాక్ష్యముగాను ప్రకటించిన నీవు ఇది నా నీ శ్రమకు, శోధనకు లోబడి వెనక్కి తిరుగుతున్నావా? నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ శోధనలో ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు అని అంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నా నా బిడ్డ, నా దగ్గరికి రా, నీ భారము నా మీద మోపు, నా మీద విశ్వాసముంచు, నీ కార్యము నేను నెరవేర్చి నీకు నెమ్మదిని, విశ్రాంతినిస్తానని మాట్లాడుతున్న దేవుని సన్నిధిలో నీవున్నావు. నిన్ను ఎంపిక చేసుకున్న దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. నీ కొరకు తన ప్రాణము పెట్టినట్టు దేవుడు నీ ఆపదలో, నీ అననుకూల పరిస్థితుల్లో నేను విడిచిపెట్టాడా? శ్రమ దినాన నువ్వు కృంగిపోవద్దు. శ్రమను చూడకు, నిన్ను చిరాకు పెట్టించే విషయాలను చూడకు, పరిస్థితులను, వ్యక్తులను చూడకు. నిన్ను దాటించగల సమర్థుడైనటువంటి ఆయన వైపు చూడు. లేఖనం అంటుంది, శ్రమ దినాన్ని నువ్వు కృంగితే చేత కానివాడు వగుతావని. సహనము కలిగి ఆయన కొరకు నువ్వు కనిపెట్టు.
తగిన సమయమందు నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. నిన్ను కలవరపరిచే శోధన నీ దగ్గరికి వస్తుందా? లేఖనం అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. దాంట్లోండి బయటపడటానికి ఆయన మార్గము కూడా ఆయన సిద్ధపరుస్తాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరక్కు బిడా. ఆయన నమ్మదగిన వాడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఆయన వైపు చూడు. ఆయన సన్నిధిలో ప్రార్థించు, విశ్వాసం ఉంచు. నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి ఆటంకాన్ని దూరపరచి, నీ ఎదుటిగా ఉన్న మెట్టను సరళము చేసి, మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరిచి నీకు నెమ్మది విశ్రాంతి కలుగు చేసేటటువంటి దేవుడు, ఆ ప్రేమించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన దిన ప్రయాణాన్ని నీ హృదయ భారమంతా ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి, నీ వేదనంతా ఆయన పాదముల యొద్ద ఉంచి, నువ్వు కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించి నీ చేతిని ఆయన చేతికి అప్పగిస్తే అని అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకునడి అని నేను ప్రోత్సహిస్తున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ దగ్గరుండగా నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం వర్తిల్లదు. నీకు విరోధి ఎవడు? ధైర్యముగా నీ భారాన్ని ఆయన మీద వేసి నిశ్చింతగా ఆయనను హత్తుకుని ముందుకి సాగిపో. ఆ ప్రకారముగా సిద్ధపడి ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. అనేకమైన శ్రమలు, వేదనల మధ్య నేను పట్టబడి నీ దగ్గరికి వస్తున్నాను. నా భారాన్ని అంతా నీ మీద వేస్తూ ప్రభా ప్రార్థన చేస్తున్నాను. సహాయము దయచేయండి. నూతన దినం నా ప్రతి అడుగు బలపరచి, ప్రతి ఆలోచన స్థిరపరచి, మీకు యోగ్యమైన పాత్రగా ధైర్యపరచబడి ముందుకు కొనసాగి అనేక మందికి దీవెనకరముగా ఉండేలాగున సహాయము దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.